ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరియర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ ను మానేసి హాట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రీతూ చౌదరిని 1 మిలియన్ కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ అమ్మడి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి యాంకర్ గా బుల్లితెరపై సందడి చేశారు. అలా చాలా కాలం పనిచేసిన తరువాత గోరింటాకు అనే సీరియల్లో యాక్టింగ్ కెరియర్ ను మొదలు పెట్టారు. అనంతరం సూర్యవంశం, ఇంటి గుట్టు వంటి సీరియళ్లతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ప్రదీప్ పెళ్లి చూపుల షోలో పాల్గొనడంతో రీతు ఒక్కసారిగా సంచలనమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్ తో అలరించిన రీతూ చౌదరి ఓ సందర్భంలో జబర్దస్త్ లోకి వచ్చి స్కిట్ చేశారామె. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్దస్త్ లో స్థానం సుస్థిరమైంది. ఆ తర్వాత ఆమె ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి. అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు. కానీ అడపాదడప కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే రీతూ చౌదరి తాజాగా ఓ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె అడ్డంగా బుక్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. ఏపీకి సంబంధించిన ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి పేరు బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇందులో నటి రీతూ చౌదరి చీమకుర్తి శ్రీకాంత్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ కు రీతూ చౌదరి రెండో భార్య. తాజాగా దీనిపై శ్రీకాంత్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో రీతూ చౌదరి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ పూర్తిగా నాకు చెందినవే అని ఆమె భర్త తెలిపారు. ఆ ఆస్తులు మేము సొంతంగా సంపాదించుకున్నామని అన్నారు. అలాగే నేను ఎవరికి బినామీ కాదు, నాపై వస్తున్న ఆరోపణలని అవాస్తవమని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.